సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. అమరావతిలో బిట్స్ క్యాంపస్ ఏర్పాటుకి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టుగా సమాచారం అందుతుంది. బిట్స్ అనేటువంటి సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇది దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థ. ఈ సంస్థ అమరావతిలో క్యాంపస్ని ఏర్పాటు చేయాలనేటువంటి విషయంలో ఆసక్తి కనబరిచింది. ఇప్పటికే ఈ సంస్థకు చెందినటువంటి ప్రతినిధుల బృందాలు 2 దఫాలుగా అమరావతిలో పర్యటనలు చేశాయి. అమరావతిలో విద్యానగరం పేరుతో ఎడ్యుకేషన్ సిటీ అనేటువంటి పేరుతో అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్స్ అక్కడే చేసింది. ఆ ప్రదేశంలోనే ఈ బిట్స్ వ్యవస్థ కూడా ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచన అందరూ చేశారు. అయితే అనూహ్యంగా బిట్స్ చేసినటువంటి ప్రతిపాదన అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం, అంటే వెంకటపాలెం ప్రాంతంలో అమరావతిలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నిర్మాణం చేసింది. ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయాన్ని నిర్మించింది. గతంలో భారీ ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి మార్పులు చేర్పుల కారణంగా ఒక చిన్న నిర్మాణం మాత్రమే, చిన్న ఆలయాన్ని మాత్రమే అక్కడ నిర్మించారు. అయితే ఆలయానికి సమీపంలోనే భూములు కావాలనేటువంటి ప్రతిపాదనని గతంలో బిట్స్ సంస్థ చేసింది. విద్యానగరంలో 2-3 ప్లాట్లు చూపించినప్పటికీ ఆసక్తి కనబరచలేదు. దాదాపు 50 ఎకరాల భూముల్ని కేటాయించేందుకు, 50 నుంచి 100 ఎకరాల భూములను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినా కానీ ఆ ప్రదేశంలో కాకుండా సీడ్ యాక్సిస్ రోడ్డు, ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు పైన వచ్చినటువంటి బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణం. ఈ బైపాస్ రోడ్డుకి సమీపంలో ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ సమీపంలోనే 35 ఎకరాల భూమిని విజ్ఞప్తి చేసింది బిట్స్ సంస్థ తమకు కేటాయించాలని. దీనిపైన సిఆర్డీఏ ఒక నిర్ణయం తీసుకుంది, భూములు కేటాయించడానికి సుముఖత వ్యక్తం చేసింది. దీంతో బిట్స్కి దీనికి సంబంధించినటువంటి సమాచారం అందింది. బిట్స్ ఇప్పటికే ఒక ప్రతిపాదన చేసింది, ఆలయం సమీపంలో భూములు ఇస్తే ఆలయ నమూనా తరహాలోనే ఇక్కడ తమ క్యాంపస్ని నిర్మిస్తామనేటువంటి ప్రతిపాదన చేసింది. సో ఇప్పుడు సిఆర్డీఏ బైపాస్ రోడ్డుకి సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్డుని ఆనుకుని తిరుమల వెంకటేశ్వర స్వామి టీటీడీ టెంపుల్ ఉన్నటువంటి ప్రదేశంలోనే ఈ భూమిని కేటాయించడంతో ఇక్కడ ఆలయ నమూనాలో బిట్స్ క్యాంపస్ ఏర్పాటు కాబోతుంది. సహజంగా మీరు చూస్తే కనుక పాత బిట్స్ క్యాంపస్ నమూనాలు చూస్తే మనం కొన్ని ఇప్పుడు ముంబైలో, గోవాలో, అలానే హైదరాబాద్లో, దుబాయ్లో కూడా బిట్స్ సంస్థ తన క్యాంపస్లను మెయింటైన్ చేస్తుంది. హైదరాబాద్కి తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో బిట్స్ క్యాంపస్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఇప్పుడు అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయ నమూనా చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి సమీపంలో తీసుకుంటున్నటువంటి నిర్మాణం కాబట్టి ఆలయం తరహాలోనే ఈ విద్యాలయాన్ని నిర్మిస్తామనేటువంటి ప్రతిపాదనని బిట్స్ సంస్థ చేసింది. ఇప్పుడు ఆ సమీపంలోనే ల్యాండ్ కేటాయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఇక ఆలయ నమూనాతో రాబోయేటువంటి బిట్స్ ఏ విధంగా ఉంటుందనేటువంటి ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే బిట్స్ దీనిపైన కొంత వర్కౌట్ చేసుకున్న తర్వాతనే అమరావతి ప్రాంతంలో పర్యటించింది. వీలైనంత తొందరగా పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టబోతుంది. ఇప్పుడు ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత దాదాపు 2 నుంచి 3 నెలల్లో ఇక్కడ నిర్మాణ ప్రక్రియని బిట్స్ సంస్థ ప్రారంభిస్తుంది. అమరావతి క్యాంపస్ ఆపరేషన్స్లోకి వచ్చే విధంగా, అంటే 2026-27 విద్యా సంవత్సరంలో అమరావతి క్యాంపస్ నుంచి విద్యార్థులు, బిట్స్ నుంచి విద్యార్థులు బయటకు వెళ్ళే విధంగా ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కానీ దుబాయ్లో ఉన్నటువంటి క్యాంపస్ ద్వారా చూసినా 18,500 మంది విద్యార్థులు బిట్స్ సంస్థల్లో అధ్యయనాలు చేస్తున్నారు. అదే తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయేటువంటి బిట్స్ క్యాంపస్ను కూడా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆ సంస్థ ఉంది. 35 ఎకరాల భూమి మాత్రమే ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంది. అయినప్పటికీ 35 ఎకరాల భూమి తీసుకోవడానికి బిట్స్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. దీంతో వెంకటపాలెం గ్రామం పరిధిలోకి వచ్చేటువంటి బైపాస్కి సమీపంలో అలానే సీడ్ యాక్సిస్ రోడ్డుని ఆనుకుని ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించబోతుంది సిఆర్డీఏ. అతి త్వరలో 2 నెలల్లోనే భూమి పూజ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా బిట్స్ నమూనా డిజైన్ రిలీజ్ చేయబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.